అంటే సౌలు ఏం చేస్తున్నాడంటే దావీదుని లేపేద్దాం మనం రాజుగా ఉందాం, దావీదుని లేపేద్దాం మనం రాజుగా ఉందాం కాబట్టి ఈట ఇసురుతున్నాడు, చంపాలనుకుంటున్నాడు. అసలు దావీదుని చంపాల్సిన అవసరం ఎందుకు? దావీదు శత్రువా సౌలుకి? కాదు. సౌలు మీదకి వచ్చే దురాత్మని తోలాలంటే దావీదు వల్లే. అరే ఆ ఎదురుగా ఉన్న గొలియాతుని ఎవడో ఏమీ చేయలేకపోతుంటే దేశాన్ని కాపాడింది దావీదే. అరే ఇన్ని మేలులు చేసిన ఒక మంచి పోరాటం పోరాడా సౌలు? పోరాడలే. ఎందుకు అని అంటే అవిధేయత తన జీవితంలో ఉంది. ఎందుకు అని అంటే మనుషుల వైపు తను చూశాడు. శత్రువులు వస్తున్నప్పుడు మనుష్యులు నన్ను విడిచి వెళ్ళిపోతున్నారని చెప్పి భయానికి గురైపోయాడు. అందుకే నాకు కింద ఏమన్నారంటే చాలామంది వాడబద్దలైపోయినట్లు విశ్వాసములు. మన పోరాటములు మన విశ్వాసాన్ని ఏం చేయాలా? కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ దేహంలో అనేక రకాల భయాలు కలుగుతాయి మనకి. ఈ దేహాన్ని ఏదైనా జరిగిద్దేమో దేహానికి. అందుకని ఆ సౌలు ఏం చేస్తాడు? ఆ దేహం విషయంలో ఆ గేదెలను ఆ ఆవులను మంచి వాటిని తెచ్చుకున్నాడు. అదేవిధంగా మనుషులు వచ్చి నా మీద పడి నన్ను చంపేస్తారేమో, ఈ జనాలు రాళ్ళు పెట్టి నన్ను కొడతాడేమో అని చెప్పి ఇక్కడ కూడా తన దేహం నిమిత్తం భయం కలిగి ఏం చేశాడు? సేవకునికి చోట ఒక ఆయన దహన బలి అర్పించేశాడు. అదేవిధంగా ఇన్ని తప్పులు చేశాడు. దావీదును దేవుడు ఎన్నుకున్నాడని అర్థమైంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దావీదుని లేపేయాలని పూనుకున్నాడు. అంటే ఈ పోరాటం మంచిదేనా? ఈ పోరాటం కరెక్టేనా? ఆధ్యాత్మిక జీవితంలో ఈ పోరాటం మంచిదేనా? సోది చెప్పే స్త్రీ దగ్గరికి వెళ్తున్నాడు. ఆమె హల్లెలూయ. చూడండి, ఆయన పోరాటం దేవుని వద్దకి వెళ్ళి కలుసుకుని అయ్యా నేను ఏం చేయాలి, నా పరిస్థితి ఇలా ఉంది అని అడగడం మానేశాడు. డైవర్ట్ అయిపోయాడు. దెయ్యానికి వెళ్ళి చెప్తున్నాడు. ఇప్పుడు అదనమాట చెడ్డ పోరాటం అంటే ఇది. జీవితంలో మనం ముందుకు సాగాలంటే దావీదు వల్లే మంచి పోరాటం పోరాడాలా. సమూయేలు ఏం చేస్తున్నాడు?